హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే చూడండి, మా నాన్నకి వంట వీడియో అయితే పెట్టాను కదా, ఇట్లా ఆనియన్స్ కట్ చేశారని. ఈ పక్క ఏమో చికెన్ కర్రీ కోసం అన్ని ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నారు. ఈ పక్క ఏమో దమ్ బిర్యానీ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నారు. ఆ పక్క ఆనియన్స్ కర్రీ కోసం కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. మనకి కట్టెల పొయ్యి మీద వండడం వల్ల చికెన్ కర్రీ బిర్యానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకనే కట్టెల పొయ్యి మీద మేము చేయించాలని కట్టెల పొయ్యి మీద చేపిస్తున్నాం. కట్టాక బకెట్లో పప్పు అయితే ఉడకబెట్టి పెట్టారు. అదిగోండి చికెను, ఆనియన్స్, కొబ్బరి అదే మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ తీసుకొచ్చి అందులో వేసేసారు. ఇది కూడా బాగా ఉడికాక ఇంకా వాటర్ పోస్తారు లేదో తెలియదు, ఆ వాటర్ వస్తుందో. ఇంకా అల్లం పేస్ట్ బిర్యానీలో వేయాలి. అసలు ఆనియన్స్ ఫ్రై అయితే కానీ బిర్యానీ అసలు రహస్యం బయటపడదంట. కర్రీ అయితే ఆంటీ గారికి అడుగుతున్నారు. బిర్యానీ దమ్ బిర్యానీ కదా, అందులో కనేసి చికెన్ అంతా కడిగి మ్యాగ్నేట్ చేసి పెడతారు. మరి అట్లా వేసేస్తారో తెలీదు. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? అందరూ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఎవ్వరు కొట్టట్లేదు. కనీసం చుట్టాలు ఫ్రెండ్స్ కూడా ఎవరు లైక్లు కొట్టకుండానే చూస్తున్నారండి. మరి వీడియోస్ పెడుతున్నాను, ఒక లైకే కదా, లైక్ కొట్టడం వల్ల ఏమవుతుంది? కింద మామూలుగా వీడియో చూసేటప్పుడు లైక్ అనేసి ఇట్లా లైక్ బటన్ ఉంటుంది, అది తప్పకుండా కొట్టి వీడియో చూడండి. మా వీడియో ఫస్ట్ చూసే స్టార్టింగ్లోనే మీరు లైక్ కొట్టి చూస్తే చాలామందికి షేర్ అవుతుంది వీడియో. అలా షేర్ అవడం వల్ల యూజ్ ఎక్కువ ఉంటుంది. నాకు లైక్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంతవరకు మా 3 సంవత్సరాలు అయింది కానీ ₹1 మనీ అయితే రాలేదు యూట్యూబ్లో. కనీసం నాకు ఒక 5,000 నెలకి వచ్చినా కూడా నా ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ అవుతుంది మనీ అని నేను అనుకున్నాను. కానీ అది ఇంతవరకు జరగలేదు. అదిగోండి ఆ బియ్యం అయితే అలా కడిగి వడపోసి మనకి ఎసరు పెట్టారు. ఎసరు అంటే రైస్కి ఎసరు అయితే ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఎసరు పెట్టి ఇంకా అందులో కొత్తిమీర, మామూలుగా బిర్యానీ దినుసులు అవన్నీ వేశారు. పుదీనా కూడా వేశారు. అందులో దమ్ చేస్తారంట రైస్ చేసి అప్పుడు ఆ బిర్యానీని తీసుకెళ్ళేస్తారు. దమ్ చేసిన తర్వాత బుట్టలోకి అయితే వాటర్ మొత్తం వడకట్టేస్తున్నారు. అలా వడకట్టిన తర్వాత అప్పుడు దమ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందంట చెప్పారు. నేనంతా అందుకే దగ్గరుండి బిర్యానీ రహస్యం ఏంటనేది, అసలు బిర్యానీ ఎట్లా చేస్తారు, కట్టెల పొయ్యి మీద ఎలా దమ్ చేస్తారు అనేది వీడియో తీశాను. బాగుంటుంది, అందరూ చూస్తారు, యూజ్ అవుతుందని. అట్లా బియ్యం అన్నీ వడకట్టేసుకోవాలంట, వాటర్ అస్సలు ఉండకూడదంట. ఆ వడబొట్టులో వేసి మొత్తం వడకట్టేసుకున్న తర్వాత తీసుకెళ్ళి మనకి ఆ రైస్ ఏదైతే కుక్ అయిందో అందులో వేస్తారు. ఇదిగోండి రైస్ మొత్తం కుక్ అయిపోయింది బిర్యానీ. ఇంకా అలా దమ్ అయిన తర్వాత ఆ విధంగా ఉంటుందంట. అసలు మూత తీయకూడదు, నేను వీడియో కోసం అని తీయమంటే తీస్తున్నారు. కట్టెలు అలా పెట్టేసి మంట అంతా తీసేస్తారు. నొప్పుల మీద ఇంకా మనకి సెగ మీద బిర్యానీ దమ్ అవుతుంది. చాలాసేపు అయితే తీయకూడదు అంటే కర్రీ ఇంకా ఉడుకుతుంది, చికెన్ కర్రీ. ఇంకా ఎవరైనా మా వీడియోలు కొత్తగా చూస్తున్నారు అయితే అలాగే హెల్దీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బిర్యానీ వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది బిర్యానీ ఏ విధంగా చేయాలి.